టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి కౌంటింగ్ పూర్తయి ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంలో గ్రామాల్లో డీజే సౌండ్, ఊరేగింపులు, బాణాసంచా, ర్యాలీలు నిషేధం కావున మండలంలో ఉన్న అన్ని రాజకీయ నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలని నర్సీపట్నం రూరల్ సిఐ హరి సూచించారు. ఈ మేరకు శనివారం గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కృష్ణారావుతో కలిసి పలు రాజకీయ నాయకులతో రూరల్ సిఐ హరి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఇక నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలుంటాయన్నారు. కావున నాయకులు పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తర్వాత కూడా ఎటువంటి గొడవలే ఉండకూడదు. ఏ పార్టీ గెలిచినా అదంతా ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీగా వేసుకున్నారు, అది వేరే విషయం. ఎవరు గెలిచినా అందరూ ఊర్లో ఒకరికొక సహకారం చేసుకుంటూ ముందుకు మీరు పీస్ఫుల్గా ఉంటారని నేను కోరుకుంటాను. అదే మన అంటే గొడవలు అవుతాయి ఎక్కడైనా, అంటే పొలిటికల్ గొడవలు ఆకూడదు అనమాట. ఏదో చిన్న గొడవ అయితే అది రాజకీయం చేసి అటు కొంతమంది వచ్చి అది రాజకీయం చేయకూడదు. ఆ గొడవ అనేది ఆ గొడవలాగా ఉండాలి. ఫ్యామిలీ గొడవ అనుకోండి, దాన్ని మనం పొలిటికల్ చేయకూడదు. సో పొలిటికల్గా మనకి ఎటువంటి గొడవలు లేకుండా మీరందరూ సహకరించాలి. ఇంకా అంటే మన ఇటువంటి ఇష్యూస్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. ఎలక్షన్ రోజు ఎలాగైతే జరిగిందో ఈ కౌంటింగ్ అవని, కౌంటింగ్ తర్వాత అవని, కానీ ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా ఎక్కడ కాల్చొద్దు. వాటికి కూడా ఫుల్గా అనమాట నిషేధింపబడ్డాయి ప్రస్తుతానికి ఎలక్షన్ కౌంటింగ్ అయినంత వరకు కూడా. ఒకవేళ మీ నాయకులు పిలిస్తే సైలెంట్గా వెళ్ళండి, కలవండి. ఒకవేళ అక్కడ ఏమైనా ర్యాలీకి నర్సీపట్నం టౌన్లో పర్మిషన్ అక్కడ కూడా లేదు, ఒకవేళ ఉంటే చేస్తారు, లేదంటే లేదు. అట్ ది సేమ్ డే అక్కడ క్రాకర్స్ కూడా పర్మిషన్ లేదు, ఎందుకంటే రాష్ట్రం అయితే అదే రూల్ కాబట్టి. కానీ మన మండలం మాత్రం పీస్ఫుల్గా అంటే ర్యాలీలు చేయడాలు, అదేవిధంగా డీజే సౌండ్లు పెట్టాలు, క్రాకర్స్ పెట్టాలు ఏమి చెయ్యొద్దు. అలాగని ఎవడో తెలియక ఆ పక్కన ఎక్కడో ఎవడో క్రాకర్ కాల్చుకుంటా ఆ పార్టీ వాడు కాల్చాడు నేను కాల్చడానికి లేదని చెప్పి యువతలోడు రెచ్చిపోయి యువతలోడు మళ్ళీ దాన్ని అన్నట్టు గొడవని హైలైట్ చేసి ఈడొక 4 తెచ్చుకొని కాల్చుకొని ఆడొక 4 తెచ్చుకొని కాల్చుకొని మీరు గొడవ పడి మమ్మల్ని సీన్లోకి హాయికి తొడవాసిపోద్ది అంతే. కాకపోతే ఏంటంటే కవ్వింపు చర్యలు అనమాట. రెండోది రెచ్చగొట్టే కవ్వింపు చర్యలు, అటువంటివి చెయ్యొద్దు. ఇంకోటి ఏంటంటే చాలామంది అంటే ఈ మండలంలో లేదనుకుంటాను, మా పార్టీ గెలిచిందంటే చాలా ఎక్కువ బ్యాటింగ్లు నడుస్తున్నాయి. దయచేసి అవి వద్దు. అంటే ఎవరు గెలిచినా ఒకరు గెలుస్తారు సరిగా, వాటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. అటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే మా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తే మేము వెంటనే వచ్చి కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే చాలామంది కుర్రోళ్ళు తెలిసే తెలిసే మా పార్టీ వస్తుందని ల్యాక్స్లో, కొన్ని దగ్గరలో అయితే క్రోర్స్లో కూడా బెట్టింగ్లు జరుగుతాం. లేకపోతే ఒకళ్ళు ఉంటే మాత్రం మిగతా వాళ్ళకి చెప్పండి. అంటే ఏంటంటే కసి, అంటే మా పార్టీ గెలిచేస్తుంది, మా పార్టీ తెలియక గొడవలు పడతారు. దాన్ని అన్నట్టు కొంచెం హైలైట్ చేసి ఫ్లేరప్ చేసి పెద్ద చేసి రాయడం వల్ల ఏంటంటే ఈ కింద వాళ్ళు బాధపడతారు. కింద వాళ్ళు బాధపడడం అంటే దాని మీద ఏదో ఒక పార్టీని ఉద్దేశించి రాయడం వల్ల దాన్ని ఏంటంటే మా ఆఫీసర్ సీరియస్గా తీసుకుని సెక్షన్ ఇప్పటికీ 144 సెక్షన్ ఎలక్షన్ కూడా అన్నీ ఉన్నాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత 144 సెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే 144 సెక్షన్ యొక్క ముఖ్య రూల్ ఏంటంటే నలుగురి కంటే ఎక్కువ మంది అసలు చర్య చేయడానికి, ఏదైనా గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తే ఎటువంటి ముందస్తు ప్రికాషన్ లేకుండా పోలీసులకి అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది పోలీస్ యాక్ట్ ప్రకారం, పోలీస్ 30 యాక్ట్ ప్రకారం. సో అందువల్ల ఏంటంటే ఎలక్షన్ కౌంట్ మీ కార్యకర్తలకి అర్థమయ్యేటట్టు చెప్పండి. అదేవిధంగా పాత్రికేయులకు ఒక చిన్న మనవి ఏంటంటే ఈ సందర్భంగా చేయకూడదు, కానీ కౌంటింగ్ రోజు ఏ గొడవలు లేకుండా మీ అందరూ ఇదే విధంగా కోఆపరేట్ చేస్తారని ఈ స్పెషల్గా ఓన్లీ మన టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఇంకా ఏ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ముఖ్య నాయకులను పిలిచి పర్సనల్గా మాట్లాడడానికి గల ముఖ్య కారణం కూడా అదే. అంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు మీ అందరికీ ఈ పార్టీకే తెలిసే ఉండొచ్చు, ఊరేగింపుకి పర్మిషన్స్ ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. అంటే అన్ని రోజులలాగా అన్ని ఎలక్షన్స్ లాగా అప్పుడు అన్నట్టు మన ఊరేగింపు లేదు. రెండోది ఫైర్ క్రాకర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, డీజే సౌండ్స్కి పర్మిషన్ ఇవ్వలేదు. సో అంటే అయితే ఎవరో ఒకరు గెలుస్తారు, గెలవకుండా అయితే ఉండరు. మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎవరో ఒకరైతే గెలుస్తారు. ఆ గెలిచిన వారు ఏ పార్టీ వాళ్ళు అనేది మనకు ఆ రోజు తెలుస్తుంది, ఈ రోజు మనకు తెలియదు. కానీ గెలిచారు కదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా టీడీపీ, తర్వాత జనసేన అధ్యక్షులు, అదేవిధంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ అందరికీ సుపరిచితున్నే, తెలిసిన మనిషినే. అంటే ఈ మండలం విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా మనకి
ఈ మండలంలో ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా ముగిసిపోయాయి. అదంతా మీ కోఆపరేషన్ వల్లే జరిగింది. వెరీ పర్టికులర్గా చెప్పాలంటే నాయకులే ఫుల్గా కోఆపరేట్ చేశారు, సపోర్ట్ చేశారు. దానివల్లే ఎలక్షన్ అంతా చాలా ప్రశాంతంగా జరిగింది. నాతూరు మండలం చూశాను, మాగరబల మండలం కూడా చూస్తున్నాను. అక్కడ చిన్న చిన్న గొడవలు అయ్యే కేసులు కూడా కట్టడం జరిగింది. కానీ ఈ మండలం మాత్రం చాలా ప్రశాంతంగా ఎలక్షన్ కంప్లీట్ అయింది. అదంతా మీ యొక్క సపోర్టే, అది మాత్రం నేను బహిరంగంగా చెప్తున్నాను. అయితే అదేవిధంగా ఈరోజు